Hi friends, today visiting Red Fort, Delhi. See gate number 2 entry. లోపల పోయి చూపిస్తా ఇంకా ఈ నుంచి ఏం బాగా కనిపిస్తలే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఎంట్రీ. ఇక్కడ వెహికల్ తెలిసిన అఫీషియల్స్కి ఇది మాత్రమే. రెడ్ ఫోర్ట్ జనరల్ ఎంట్రీ గుంబత్ ఇటు వెళ్తే జనరల్ ఎంట్రీ. చూద్దాం వీడి దాకా అవుతుందో. ఇక మీకు రెడ్ ఫోర్ట్ మొత్తం చూపిస్తా చూడండి. ఇది ఎంట్రా. ఇది మన పాతకాలంలో నీళ్ళేసి ముసళ్ళను వదులుతుండే కదా, అదే. ఈ గోడలు ఈడలు ఎప్పుడు ఎక్కకుండా ముసళ్ళని వదిలేస్తుండే. ఇక ఎవడన్నా దిగి స్విమ్మింగ్ చేస్తా నాకు వేడేస్తుందంటే ఆ ముసళ్ళకి డిన్నర్ అవుతుండే, లేకపోతే లంచ్ అవుతుండే, లేకపోతే బ్రేక్ఫాస్ట్ అవుతుండే. గోడలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, మీకు ఫోన్లో కనిపిస్తున్నా లేదో కానీ చాలా పెద్దగా ఉన్నాయి గోడలు. ఇదేమో గోడలు ఎక్కకుండా నీళ్ళు, ముసళ్ళ నీళ్ళు వస్తుంది. గాయస్ మెయిన్ ఎంట్రీ వస్తుంది, ఆనే ఉంది. ఈ చెరువు దాటితే మనకు కనిపించేస్తుంది. చెరువు లాగా ఉంది కదా, ముంగట ఉంది మెయిన్ ఎంట్రీ. పోదాం మేడం. సో గాయస్ సైడ్ వ్యూ ఆఫ్ రెడ్ ఫోర్ట్. ఇట్స్ ముంగటికి వెళ్తే ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. వెళ్దాం. ఇగోండి ఎర్రకోట ముఖద్వారం. ఇట్లుంది ఎర్రకోట ముఖద్వారం. పబ్లిక్ అంతా ఫోటోలు తీస్తుంది, మన జెండా. ఇది ముఖద్వారం. దగ్గర ఉన్నాం కాబట్టి ఏం కనిపిస్తలే. వస్తే ఇంకా అటు సైడ్ పోదాం, లోపల పోదాం. ఎట్లుంటుందో ఎంట్రీ ఏడుందో. ఇప్పటికి కిలోమీటర్ నడిచినాం కానీ ఎంట్రీ ఏడుందో తెలుస్తలేదు. ఏంటి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తున్నాం ఈ సైడ్ నుంచి మనం. ఇంకా ఎంట్రీ ఏంటో తెలుస్తలే. ఒకటి నడుస్తూనే ఉన్నాం. ఇది ఎర్రకోట ముఖద్వారం. అందరైతే అటు వెళ్తుర్రు. చూద్దాం. నడుచుకుంటూ ఇడిదాకా వచ్చినాం. ఇడిదాకా వస్తే ఎంట్రీ లేదంటే అట్లా తిప్పిండు. అట్లా టికెట్ తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాం. ఒక్క టికెట్కి 80 రూపీస్. లోపల మ్యూజియం కూడా ఉందంటే దాన్ని కూడా కవర్ చేయవచ్చు. ఈడకైతే పబ్లిక్ వస్తారు. అసలు అర్థమైతే ఏందో ఈ సీన్, ఏందో సితారేందో. బ్యాగ్ డిపాజిట్ అనుకుంటా నా క్యాల్సే. మాకు తెలియక మేము పాయింట్లు పట్టుకొచ్చినాం. నైట్ పాయింట్లు 400 దొరుకుతున్నాయి కదా అడిడాస్ అని. ఫస్ట్ కాపీ. అబ్బా రాగానే ఆడ తోపు కనిపిస్తుంది. मेन एंट्री 4 मेरे ख्याल से बैगन लेके आ रहे रख लेंगे जिम्मे फाइल लेने तो पीछे के जिम्मे रख ले जाएंगे. భయవా డమ్ బ్యాగ్ ఏడ తీసుకొని చూడరు. నేను చెక్కింగ్కి పోతున్నాం. చెక్కింగ్ అయిపోయింది. లోపల పోతున్నాం. ఇక్కడ ఏమేమో ఉన్న ఎగ్జిట్ గేట్ ఇన్నే ఉంది. ఆడుంది మెయిన్ ఎంట్రీ. అమ్మమ్మ ఈ ఎంట్రీ కోసం అట్లా తిప్పుకొని వచ్చిండు. పోయి ఎంత తిప్పుకొని వచ్చిండు ఎంట్రీ. 2 కిలోమీటర్లు నడిపించింది ఈ ఎంట్రీకి. ఆఖరికి మెయిన్ ఎంట్రీ వచ్చేసినాం. దగ్గర చూపిస్తా. ఫైనల్ రీచ్ ఎంట్రీ. ఎట్లుంది దీని ఎంట్రీ. ఫోటోలు కట్టిన దిగుతారు. ఇక 2 తోపులు కూడా ఉన్నాయి. ఇది ముసల్లా బావి. ఎవరైనా వస్తే ఇది కూడా రెడీ పెట్టారు. ఇది చదువుకోరా నాకు తెలియదు ఏందా అది. డోర్లు ఇది తర్వాత వేసినట్టు బాధ్యులాగైనా అదే నెటోరా. నేను అక్కడికే మనం రాజా బోల్తో. బాబా మెయిన్ ఎంట్రీ చూడండి. ఇది చాలా అంటే చాలా బాగుంది మెయిన్ ఎంట్రీ. ఎంత హైట్ ఉంది గోడల. ఇట్లా కట్టిండో ఏమో. ఆ సినిమాలు చూపించుడు కానీ ఇది రియల్ కూడా కట్టింది హైట్లో. అంటే ఎంత చూడండి. దీని ముంగట నేను
అంత పెద్దగా ఉంది. మ్యాప్ చూసేద్దాం. చించెంచం కూడా వచ్చారు. బాబా ఎంట్రీ అది మ్యాప్ చూడండి, పాజ్ చేసి చూసుకోండి. చూడండి గాయ్స్ ఎంత రాయల్గా ఉందో ఎంట్రీ. అబ్బా బాబా చాలా అంటే చాలా రాయల్గా ఉంది ఎంట్రీ. గేట్ చూడండి ఎన్ని ఉన్నాయి. ఒకప్పట్లో ఇక్కడ మొత్తం గుర్రాలు తిరిగేటి, ఇప్పుడు మనుషులు తిరుగుతున్నారు. సైడ్లలో మార్కెట్లు పెట్టేసారు. పెచ్చులు కొడుతున్నాయి. రాయల్గా ఉంది గాయ్స్ ఎంట్రీ. నేను ఏమో నార్మల్గా ఒకటి గొడవలు ఒకటి ఏముండదు అనుకున్నా, కానీ ఇంత జబర్దస్త్ ఆ కోట. ఏముంది గాయ్స్, ఏముంది 400-500 సంవత్సరాల క్రితం ఇంత అడ్వాన్స్గా కట్టించిందంటే ఇదే చూసిన నేను. ఏ కోట లేదు ఇంత అడ్వాన్స్గా. ఇవన్నీ G+1, అది కూడా చిన్న హైట్ కాదు. ఈ రోజులలో చూసుకుంటే మనకి థర్డ్ ఫ్లోర్ వస్తుంది, ఫోర్త్ ఫ్లోర్ వస్తుంది. ఇది ఇంకొక ఎంట్రీ. పోదాం గాయ్స్. ప్రతి బిల్డింగ్ ఒక అనుకోకుండా మీరు అనుకుంటే ఒకసారి 500 సంవత్సరాల క్రితం ఇంత హైట్ వేరే కోట ఏమైనా ఉందా? హైట్ చూడండి. అంటే ఏ బిల్డింగ్ వేస్ట్ కాదు. ఇది ఎంట్రీ, అదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్, హెరిటేజ్. అంటే ప్రతి బిల్డింగ్ ఒక పర్పస్, ప్రతి బిల్డింగ్ ఒక పని ఉంది. ప్రతి బిల్డింగ్ దగ్గర ఏదో ఒక దాంతోనే ఆ టైంలో కట్టిస్తారు. అంటే ఈ ఎంత సెక్యూరిటీ చూడండి అప్పుడు. ఎందుకంటే బిగ్గెస్ట్ ఎంపైర్ కదా అక్బర్ ఉన్నప్పుడు. డిజైన్ చూడండి, అంత బిగ్గెస్ట్ ఎంపైర్ కట్టించిన కోటలోకి మనం తిరుగుతున్నాం. వచ్చిన వాళ్ళు సరే, రాని వాళ్ళు అయితే ఇలా చూసి ఎంజాయ్. ఇవ్వండి ఆర్కిటెక్చర్ చూడండి, డిజైన్ చూడండి. ఈ డిజైన్ మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే చాలా కష్టమే. నేను నాకు కాల్సి ఇదే అనుకున్న దివాన్ ఖానా. వెళ్ళి చూపిస్తా. ఏం కూడా ముంగట వైట్ ఇంకా రెడ్. నేను G+1 2 ఫ్లోర్లు అనుకుంటా. ఇవ్వండి, ఇదొక ఫ్లోర్, అదొక ఫ్లోర్, టాప్ ఒకటి. దీంట్లో మనం ఎంత కడతాం? ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కడతాం. అప్పట్లో 2 ఫ్లోర్లకి ఇంత పెద్ద స్ట్రక్చర్. అండి నా మోస్ట్ ఫేవరెట్ లెజెండరీ ప్లేస్ ఇదే నాది. ఇక్కడ కూర్చొని మొత్తం దేశాన్ని పరిపాలించేవారు అక్బర్. లోపల నుంచి చూపిస్తా. ది కింగ్ అక్బర్ ప్యాలెస్లో ముఖ్యమైన స్థలం ఇది. ఇక్కడ కూర్చొని ఎన్నో యుద్ధాలు డిస్కషన్ చేశారు, ఎన్నో అమలు చేశారు. ఇదండి నాకు మోస్ట్ నచ్చింది ఇదే. అందరికన్నా నచ్చింది ఇంకొకటి చూపిస్తున్నాను లోపల. ఈ లెజెండరీ ప్లేస్, ఫేవరెట్ ప్లేస్, వన్ ఆఫ్ ది డేంజరస్ ప్లేస్ ఇన్ ఇండియా, దివాన్ ఖానా. అక్బర్ కూర్చొని పరిపాలించిన స్ట్రక్చర్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడెక్కడ తిరిగిందో మనకు తెలియదు, కానీ కూర్చొని పరిపాలించిన ప్రతి ఒక్కరిని కాళ్ళ దగ్గర తప్పించిన ప్లేస్ ఇది. ఎంత పెద్ద రాజు కానీ కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిందే. ఇది దివాన్ ఖానా. గ్లాసెస్తో మొత్తం ప్యాక్ చేసేసారు. ఇది దివాన్ ఖానా. అక్బర్ కూర్చునే మెయిన్ ప్లేస్ ఇదే ఉండే, దివాన్ ఖానా. ఎంత బాగుంది ఫ్రెండ్స్, బాబా. ఇది అలా లేడీస్ కూర్చొని నీకు అటు సైడ్ కూడా అదే ఉంటుంది. చూడండి దివాన్ ఖానా పాలరాతితో కట్టింది మొత్తం. అక్బర్ ఈడ కూర్చొని మొత్తం దేశాన్ని పరిపాలించేవాడు. అంత చారిత్రకమైన దివాన్ ఖానా ఇది. అక్బర్ ఈడ కూర్చుంటే అందరూ ఈడ నిలబడేటోళ్ళు. ఎంత పెద్ద రాజు కానీ ఏమన్నా కానీ ఈడ నిలబడేటోళ్ళు.
ఇక్కడ నిలబడి ఈనాల, ఈనకపోతే సావేగా ఇంత పెద్ద రాజన కానీ. మూమెంటం చూడండి, 3 ఫ్లోర్లో ఆ టైంలో 500 సంవత్సరాల క్రితం 3 ఫ్లోర్ల బిల్డింగ్. ఇటు ఒక మస్జిద్, ఒక ఇల్లు, ఈ 3 ఉన్నాయి ఈడ. నాకు గుర్రాలు ఏనుగులు ఉంటాయి చూడండి, అది కావాలి. అది ఏడనా కనిపిస్తలే. అది ఉంటే ఏంది కొంచెం ఇది ఇదేంది, ఇదైతే మస్జిద్ లాగా కనిపిస్తుంది. ఇవి 2 దర్గా అనుకుంటా. దర్గా ఉంటుంది లోపల, మస్జిద్లే ఉంటాయి మోస్ట్లీ. దగ్గర పోయి చూసాం నడవని. కత్తిలు, వాడిన కత్తిలు, మొఘల్ టైమ్స్లో వాడిన కత్తిలు. బాణాలు పోయి ప్రొజెక్టర్ పెట్టిరు మొఘల్స్ మ్యూజియంలా. बहादुर शाह जफर. This is newspaper of 1856. Map of Hyderabad, Old Delhi. Letter of Bahadur Shah Jafar, Lord calling about the pen. छोटे दिख रहे ना रे. రెడ్ ఫెడ్ లోపల స్టెప్ వెల్. ఇంకోటి చూపిస్తాను ఇంకా.
स्टेप वेल मुगल्स एम्पायर नाटुदी स्टेप वेल चले अंदर ఇక్కడ సెక్యూరిటీ అయితే ఎవరు లేరు. దిగుదాం, దిగి చూద్దాం. నీళ్ళు ఇంకా నీట్గా ఉంది, నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి నీళ్ళు. పైన మురుకున్నా కానీ కింద చాలా క్లీన్ ఉన్నాయి నీళ్ళు. ఓకే బా, ఇది చూడండి, ఇది చూసి నేను కూడా ఏదో అనుకున్నా, కానీ తెలిసింది ఏంటంటే రాణి రాజులు తాళం చేయడానికి స్విమ్మింగ్ పూల్ అని తెలిసింది నాకు. ఈడొకటి ఉందా అంటే ఇక్కడ రాణి అన్న రాజన్న ఎప్పుడన్నా తాళం చేస్తుంటారు అనుకుంటా. ముంగటేమో రెడ్ కలర్ ఏమో దాల్చలకి. ఇగో వాటర్ కింద వాటర్ వచ్చేది పోయి అన్నిటి ఉన్నాయి. అది రాణి రాజా అయితే ఇది దాసిలకు అనుకుంటా ఎవరికో. చూడ పెద్ద స్విమ్మింగ్ పూల్ చూడండి, అది దాని ముంగట్నే ఇది స్విమ్మింగ్ పూల్. అదే మన లైవ్ షోలకి ఇంట్లో కూడా వచ్చి మొత్తం స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఇంట్లో వచ్చి చేస్తారు అనుకుంటా. ఇగో ఒకటి ఇల్లు, మళ్ళీ ఆడొకటి సేమ్ ఉంది చూడండి. మళ్ళీ ఎట్లయినా సేమ్ స్విమ్మింగ్ పూల్ అది ఆడ బిల్డింగ్ కనిపిస్తుందా, అదే ఇది. సరే ఓకే బాయ్, గుడ్ బాయ్. నాకు కూడా ట్రైన్ టైం అవుతుంది, నేను కూడా వెళ్తున్నాయి. ఇక నేను తిరుగుకుంటూ కూర్చుంటే కాదు, ఇప్పటికే 2 అవుతుంది. 4 గంటలకు నా ట్రైన్ ఉంది. రూమ్కి వెళ్ళి కొంచెం తినేసి ట్రైన్ ఎక్కాలి దూరంలో. 4 గంటలకు ఉంది ఢిల్లీ టు సికింద్రాబాద్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోలు గిట్ల నచ్చితే ఇంకా వీడియోల కోసం వెయిట్ చేయండి, వచ్చేస్తాయి. ఓకే గాయ్స్, చూశారు కదా రెడ్ ఫోర్ట్ అయిపోయింది. బయటకు వచ్చేసినాం, ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇంకా చాలా ఉండే తిరిగేది, కానీ తిరగలే. ట్రైన్ టైం అయిపోతుంది, ఆ ట్రైన్ ఉంది 4 గంటలకి. 4 గంటలకు ట్రైన్ ఉందని టైం 2:30 అవుతుంది. రూమ్కి పోయి మన బ్యాగ్ తీసుకోవాలా, కొంచెం లంచ్ కూడా చేసుకోవాలి. లంచ్ చేసుకొని రైల్వే స్టేషన్ పోనీకి ఒక 1 అవర్ అన్న పడుతుంది. అందులో ఎగ్జిట్ అయిపోతున్నాం రెడ్ ఫోర్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ వచ్చి ఉంచండి. ఇంకా ఎన్నో చాలా ఎన్నెన్నో వీడియోలు మీ గురించి వస్తాయి. మనాలి వీడియో కూడా ఉంది, ఢిల్లీ వీడియో కూడా ఉంది, ఈ రెడ్ ఫోర్ట్ వీడియో కూడా ఉంది. 3 వీడియోలు ఇస్తా. ఒక్కొక్కసారి ఎడిట్ చేయడానికి టైం దొరుకుతుంది. బిజినెస్ పర్ఫార్మెన్స్ వచ్చాయి. ఓకే రైట్, బాయ్, గుడ్ బాయ్.